నరసయ్య తాతతో రప్ప 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 ఇక మరి శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి సందేహము జెందా నేలరా వినాయక సరగుణమము బ్రోవా వేలరా ఏకదంత వేగ రావయ వినాయక లోకమంత నిండినవయా కాలుషితంబు బాపు మంటి కవిదార నొసంగు మంటి పాలాక్ష తనయ రమ్మిరా వినాయక పాలబడితి ఏలు కొమ్మిక ఎలుక వాహనంబు ఎక్కిరా వినాయక చిలుక పలుకు లొసగా వేమయా ఏంది కావచ్చు మా నరసయ్య తాత ఇయ్యాల మరి రామసక్కని రాగము గణేష్ అని మొత్తం ఆది గణపతి రాగం ఎత్తుకుంటూ ఏంది కావచ్చు అనేది ఇక మరి మీరు అనుకుంటుండొచ్చు బిడ్డలారా ఇక మరి చిన్నగా మెల్లగా ఇక మరి మీ నరసయ్య తాత ఇప్పుడు ఏడముండడు ఏంది ఏం కథ అంటే ఖైరతాబాద్ గడ్డ ఇక మరి ఖైరతాబాద్ అనగానే మనకు మొట్టమొదలు యాదికొచ్చేది గుర్తుకొచ్చేది ఏంది ఆది గణపతి గణేష అడ్డ అమ్మో కోయిలాగా అది సంతలవన్నీ చక్కని మాటే మాట్లాడుతుంది ఇక మరి ఇంత రామ సక్కదనంగా గణేష పండుగ రేపు తయారు కాబోతుంది మరి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి గణేష రూపురేఖలు ఎట్లా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు తొంగి చూసే విధంగా మరి ఇక్కడ ఆది గణపతి మరి ఇక్కడ కొలువైతాడు కాబట్టి ఇక ఆయన కొలువయ్యే రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి మరి ఈసారి ఆయన ఆది గణపతి రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి ఏ పాటి ఖర్చు పెట్టబోతుర్రు ఎంతమంది తయారు చేయబోతుర్రు కథ మాత్రం అంతా అరుచుకుంటేందుకు పూసగొచ్చినట్టుగా ఇక నేను శ్రీ గణేశ ఉత్సవ కమిటీ చైర్మన్ నాకేం వస్తుంది పుసుకున్న మర్చిపోయినందుకు కోయిలాగా చూడు ఎట్లా అంటుందో ఖైరతాబాద్ ఊరి పేరు మర్చిపోవద్దు కన్న తల్లి అంటే ఊరి పేరు కాబట్టి ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ ఇక మరి ఈ కోయిలాగా చిన్నసన్నది ఏం కాదు ఇక మరి ఆనవాయితీగా ఆనాటి సాంప్రదాయాన్ని ముందుకు సాగ తీసుకుంటూ పోతుంది వెనకటికి మరి శివయ్య అలా ముత్తాత ఇక పోతే శంకరయ్య అలా తాత తర్వాత సుదర్శను ఇక ఇప్పుడు ఈ కోయిలాగా రాజ్కుమార్ చిన్నగా మెల్లగా కథ ఇక మరి ముందుకు ఇక మరి సాగదోలుకుంటూ పోతుంది ఎట్టట్టుంది మరి ఈసారి ఖైరతాబాద్ ఆది గణపతి రూపురేఖలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏం చెప్తావు ఇవాళ మా నేను ప్రేక్షకులకు 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టింది వినాయకుని ఒక్క అడుగు అనుకుంటూ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ గత సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం 70 సంవత్సరాలు కంప్లీట్ చేసి 7 సంఖ్యతో సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం 7 తలకాయలు 7 సర్పాలు 14 చేతులు మరి అదే సంవత్సరంలో 500 సంవత్సరాల చరిత్ర అయోధ్య రాముడు ప్రతిష్టాపన అయింది కాబట్టి ఆడికి వెళ్ళి చూడలేరు కాబట్టి అయోధ్య రామును మనం ఏర్పాటు చేశాం అదేవిధంగా రాహుకేతుని కూడా ఏర్పాటు చేశాం అనమాట ఎందుకంటే అందరూ శ్రీకాళహస్తి వెళ్తారు రాహుకేతులు కాబట్టి ఆ దోషాలను తొలగాలని రాహుకేతుని ఏర్పాటు చేసి 70 సంవత్సరాలు కదా శ్రీనివాస కళ్యాణము మన శివపార్వతి కళ్యాణం ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం 71 అడుగులకు మనము కాల్పెట్టినాం అనమాట మళ్ళీ వినాయకుని మన మహాశక్తి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఏర్పాటు చేసినాం అనమాట ఎప్పుడు ఈ సంవత్సరం పోయిన తాపకు ఈ తాపకు ఏంటి తేడా లాస్ట్ టైం ఏమో సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఉండే ఈసారి ఏంటంటే విశ్వశాంతి మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి వినాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట మంచిగా కనిపించడం ఎందుకంటే మరి తొలి గురువు ఆయనే ఇక మరి ఆది పూజ ఆయనే కలియుగం అంతా కథమయ్యే కాడికి వచ్చిందని ఇక మరి ఇప్పటికే భూకంపాల మీద భూకంపాలు వస్తున్నాయి ఈ భూమికి తొర్రలు పెడుతున్నారట మైనింగ్ పేరు మీద ఈ పెద్ద పెద్ద గుట్టలు కూడా ఖతం చేస్తున్నారట తాత మంచి కార్యం ముంగటేసుకున్నాం ఈసారి రూపురేఖను మంచిగానే ఎందుకంటే గణపతి గంపంతా కన్ను పెట్టుకొని ఇక మరి ఈ కలియుగం అంతం కాకుండా జర్ర కనిపెట్టేందుకు బాగానే శాంతి అమ్మా చిన్నసన్న కోయ ఏం కాదు
మరి ఖర్చు ఏపాడవుతుంది తాత ఈసారి? దాదాపు పోయిన సంవత్సరం చూస్తే 1,30,00,000 పైన అయింది. ఎందుకు ఎక్కువైందంటే 64 రోజులలో గణేష్ని తయారు చేసినాం. అయితే 64 రోజులలో ఏం జరిగిందంటే కాస్ట్ ఎందుకు పెరిగిందంటే డబుల్ మనుషులను పెట్టినాం. వెల్డర్లు 10 మంది వస్తుండే 20 మందిని పెట్టినాము. కార్పెంటర్లు 15-20 మంది వస్తుండే వాళ్ళని డబుల్ చేసినాము. మన అట్లా కళాకారులందరినీ ఇచ్చడం వల్ల తక్కువ టైం ఉండే. ఈ సంవత్సరం ఏంటంటే మనకు సఫిషియెంట్ టైం ఉంది. దగ్గర ₹1,00,00,000 పైన మన ఖర్చు అవుతుందని అంచనా చేస్తూ ఉన్నాం ఈసారి కూడా. ఇతరు కూడా ఎంతమంది అన్నారు ఇప్పుడు ఈ గణేష రూపురేఖలు తేవడానికి? ఇప్పుడు మన షెడ్ అయినకేమో ఆదిలాబాద్ జిన్నారం నుంచి నర్సయ్య టీం వచ్చింది. మళ్ళీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నాగబాబు అని చాలా పెద్ద ఆర్టిస్ట్ అనమాట, మోల్డర్ అనమాట. ఆయన ఒక 10-12 మంది తీసుకొని వచ్చిండు. మెయిన్ ఆర్టిస్ట్ మాత్రము శిల్పి రాజేందర్ గారు. ఆయన ఒక 5-6 రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి ఈ గణేష్ని తయారు చేస్తారనమాట. దీనికి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, మన బస్తీ పెద్దలు అందరూ, అదేవిధంగా మళ్ళా సందీప్ రాజ్ గారు, ఆయనే మెయిన్ మొత్తం చూస్తారనమాట. నేను చేస్తాను కానీ మొత్తం చూసేది ఆయననే వెనక నుంచి. ఆయన వీళ్ళందరూ బస్తీ పెద్దలు కిషన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, మళ్ళీ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, బస్తీ పెద్దలు అందరూ సహకరిస్తారు మాకు. సో దానివల్ల 71 సంవత్సరం నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గణేష్ ఉత్సవాలు ఈజీగా నడుస్తూ ఉన్నాయి అనమాట. మరి పోయిన దేవకైతే ఈ దేవకు ఒక అడుగు ఒక ఫీటు ఎందుకు తగ్గించారు? మరి మనము ఎత్తు పెంచుకుంటే వెడల్పు కూడా పెంచుకోవాలి. ఈ రోడ్లు ఉన్న వెళ్ళే రోడ్డు మనకు వెడల్పు అనేది తక్కువ ఉంది అనమాట. కాబట్టి మనం ఏం చేసినామంటే 69 అడుగులకే మనం కుదించినాం అనమాట. అట్లా 70 దాటి పోలేమన్నమాట. మనము యాక్చువల్లీ 2014లో మనం 60 సంవత్సరాలు చేసినప్పుడు హైట్ తగ్గిస్తామని చెప్పామన్నమాట. అయితే భక్తులు అన్నారు లేలే ఖైరతా వినాయకుడు ఎత్తుకే ఫేమస్, మరి దయచేసి ఎత్తు తగ్గించొద్దు అని చెప్పడం వల్ల మనం అదే ఎత్తు 62, 65, లాస్ట్ టైం 70 సంవత్సరాలు 70, ఈ సంవత్సరం 69 సంవత్సరాలు ఏర్పాటు చేసాం అనమాట. మరి వినాయకునితో పాటు రైట్ సైడ్లో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి, మళ్ళీ ఇంకోవైపు చూసినట్టయితే లలిత త్రిపుర సుందరి అమ్మవారు, మళ్ళీ తర్వాత ఒరిస్సా పురి జగన్నాథ్. ఇంకొక అమ్మవారు ఏంటంటే చాలామంది ప్రజలకు తెలియదు అనమాట, గజ్జల అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. గజ్జల అమ్మవారు పెట్టడం ఎందుకంటే ఈ 70 సంవత్సరాల కింద ఈ వినాయకుని గుడి కడదామని మా పెద్దలు అనుకోరు, అక్కడ ఒక గుడి ఉండే అనమాట. ఆ గుడిని ఏం చేశారంటే గుడిని ఆ అమ్మవారు తీసేసుకుని పెద్ద గుడి కడదామనుకొని పక్కకున్న గార్డెన్లో పెట్టి దాన్ని అక్కడ ప్రతిష్టాపించారన్నమాట. దానివల్ల అమ్మవారిని 70 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ వినాయకుని దగ్గర తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇక మన గ్రామదేవత అనుకోవచ్చు, గజ్జలమ్మ అమ్మవారు అనమాట. ఆ అమ్మవారిని తిరిగి మన గణేశుని దగ్గర పెట్టి పూజించడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఈ సంవత్సరం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట. ఈ కాన్సెప్ట్ కూడా తీసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్ననే మీరు ఆపరేషన్ సింధూర్ అయింది అనమాట. ఆపరేషన్ సింధూర్ అయినందుకు ఆపరేషన్ సింధూర్ కారణంగా మన తెలంగాణ భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి అనే ఉద్దేశంతో మనము విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాదా ఇప్పుడు ఈ సీకులు, ఈ కడ్డీలు, ఇనుప కడ్డీలు అంతా ఇప్పుడు అంతా ఎల్లింగ్ కొట్టించినావు. ఇది ఖాళీ గణపతి కూర్చుంటందుకు నిజంగా ఆయన ఇట్లా నిలబడతందుకే కనపడుతుంది. అది ఇప్పుడు ఈ సీకుల ఎల్లింగ్కు ఈ సీకులకు ఏపాటు వచ్చింది ఖర్చు, ఆయన ఖాళీ గణపతి కూర్చుంటందుకే. ఇప్పుడు ఈ రోజుకి సుమారు ఈ స్టీల్ ప్లగ్ 11 లక్షల స్టీల్ తెచ్చినాం అనమాట. ఎన్నో టెన్ అయితే ఐడియాలు కానీ 11 లక్షల రూపాయలు స్టీల్ అప్పుడే ఆయన కూర్చునే పీటకే పీటకే. మళ్ళీ షెడ్కి వచ్చేమో దాదాపు 30 టన్నుల కర్రలు తెచ్చినాం. దానికి ఒక సుమారు 3 లక్షల లోపల ఖర్చు అయింది. వాళ్ళకు ఇయ్యలేదు ఇంకా వాళ్ళకి అనమాట. మళ్ళీ అంటే షెడ్ వేసేటోళ్ళు ఆదిలాబాద్ నుంచి వచ్చారు, వెల్డర్లు వచ్చేసేమో మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు అనమాట. మరి ఇప్పుడు ఈ కర్రలు అన్నీ మరి కట్టేటప్పుడు ఏమైనా జాగ్రత్త తీసుకుంటారా? ఎందుకంటే మరి అంత పెద్ద అంత ఎత్తుగా కడుతురు కదా. ఆయన ఎవరు పని చేస్తున్నాడు? ఆది దేవుని పని చేస్తున్నాడు, ఆయనే చూసుకుంటాడు. 70 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. ఆయన శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. ఆది దేవుని పూజ చేస్తుంటే ఆయనకి ఏమవుతుంది? ఇంకోటి ఏంటంటే 70 సంవత్సరాల నుంచి శంకరయ్య స్వాతంత్ర సమరయోధుడు, దాని తర్వాత సుదర్శన మా నాన్నగారు, మేము ధర్మంగా చేస్తున్నాము. ధర్మం రక్షిత అంటారు. ఆ దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ వస్తాడు. దానిలో ఎవ్వరి లోకం పచ్చకున్నోళ్ళకు పచ్చ కనబడతారు కళ్ళు. ఈయన మేము ధర్మంగా చేస్తున్నాం కాబట్టి ధర్మంగా చూస్తే మేము ధర్మం కనబడతారు, పచ్చకున్నోనికి పచ్చగానే కనబడతాం. మొత్తానికంటే ఎటువంటి తలవంపు లేకుండా ముందర సాగుతుందంటావు? 100% సాగుతుంది. ఆయన ఆశీర్వాదము. కొన్ని సంవత్సరాల కింద మాట చెప్తున్నాం. మేము ఇప్పుడు నిర్జల ఏకాదశి రోజు మేము పూజ చేస్తాం. ఒక 30 ఏళ్ళ కింద మా నాన్నగారు ముహూర్తం తీస్తే, అరే మంచి ముహూర్తం తీసుకొని అంటే ఎవడరా నీకు అవలగాడు చెప్పిండు, ముహూర్తమేంద్రా ముహూర్తము, దేవుని పూజకు ముహూర్తమేంద్రా అని పూజ స్టార్ట్ చేస్తుండే. తర్వాత నేను పంతులను పోయి ఇట్లా ముహూర్తము తీయొచ్చు, ఈ పూజ చేయొచ్చు అంటే ఎవరైనా ఎంత మంచి ముహూర్తం తీసింది అని అంటుండే అనమాట. అట్లా దేవునికి ఏ ముహూర్తం చేసినా అది బలం సంకూరుతుంది అంతే.
దానికి ఆలోచించాల్సిన దేవునికి ముహూర్తం అనేది ఏమి ఉండదు. ఏది దేవుని పని మొదలుపెట్టినా అది ధర్మంగా ఉంటుంది, మంచి ముహూర్తం ఉంటుంది. అబ్బా అయితే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మనసు పవిత్రంగా నిర్మలంగా ఎప్పుడైతే ఉంటుందో నువ్వు చేయబోయే పని కూడా అంత రామసక్కదనంగా ఉంటుంది అన్నట్టు. అబ్బా ఇప్పటికీ ఇంటుంటా తాత ఊర్లో పొంటి అంటుంటారు కొంతమంది, అరే యశోవంటి వాళ్ళ మొదలు పెట్టినవరా ఆ పని, యశోవంటి ముహూర్తాల మొదలు పెట్టినవరా ఆ పని. ఇప్పటికి కూడా కొన్ని కోయిలాగలు కాడెత్తేసుకుంటే మాట్లాడుతూనే ఉంటాయి తాత. నువ్వు మాత్రం ఆ కోయిలాగలకు సురుకు పెట్టినట్టుగా రామసక్కని మాట మాట్లాడినావు. అబ్బా ఇది కథ సాదా. మరి ఇప్పుడు ఖైరతాబాదు ఆది గణపతి కాడికి వచ్చే భక్తులు యశోవంటి నమ్మకంతోనే వస్తారు. చూడండి, ఒక 2-3 సంవత్సరాల కింద ఒక భక్తుడు ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఖాళీ ఖైరతాబాద్ గణేశుని చూసినంత మాత్రమే చాలు మా కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్పారు. అందుగురించి ప్రజలందరూ దగ్గర రాని వాళ్ళు కూడా గణేశుని ఏడు నుంచైనా ఏ మూల నుంచైనా ఒక 100 అడుగుల దూరం నుంచైనా గణేశుడు కనబడతాడు. దాదాపు 69 అడుగులు. భారతదేశంలో ఇంత పెద్ద గణేశుడు ఏడ చేయరు. మనకి కొన్ని చాలా వేరే రాష్ట్ర సిటీస్లో చేస్తారు, కానీ వాళ్ళు ఆడనే నిమజ్జనం చేస్తారు. మన వినాయకుని అంత ఎత్తు మాత్రం ఖచ్చితంగా ఉండదు. వాళ్ళు 100 అడుగులు అంటారు, 120 అడుగులు అంటారు, కానీ మన గణేశుని అంతా ఎత్తు కూడా ఉండనే ఉండదు. అంటే ఇంతవరకు ఇక ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆది గణపతి చెయ్యరు. ఎందుకంటే మనం ఏం తెలుసా, ఈ గణేశుని రెడీ చేసి మనం అన్ని ప్రికాషన్ తీసుకొని ఊరేగింపుతో 3 కిలోమీటర్లు తీసుకొని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తాం. దాని తగ్గట్టు జాగ్రత్తలు అన్నీ తీసుకొని చేస్తాం. ఇది ఒక్క సంవత్సరం అనుభవం కాదు. ఇది సందీప్ గారికి 70 సంవత్సరాలు, అంటే ఆయన సుమారు 65 అడుగుల సంవత్సరాలు ఉంటాడు. ఆయన ఒక 45 సంవత్సరాల అనుభవం. అంతకుముందు మా నాన్న ఉంటుండే, తర్వాత ఆయన అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి అన్ని రకాలుగా ప్రికాషన్ తీసుకుంటాం. ఈ నుంచి ఇట్లా గణేశుడు ఇట్లా కదలకుండా సీదా నిమజ్జనం పోయే వరకు తీసుకొని పోతాం అనమాట. పోయేటప్పుడు కూడా మళ్ళీ ఇంత తలవంపు లేకుండా అటు ఇటు కాకుండా కూడా మళ్ళీ ఏ ఇబ్బందులు కలగకుండా కూడా తీసుకొని పోతాం. ఈజీగా నిమజ్జనం అయిపోతుంది. ఈ నిమజ్జనాన్ని కూడా ఏంటంటే మన భారతదేశంగా ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఇప్పుడు తిరుపతి అంటే ఎట్లా వెంకటేశ్వర స్వామి అంటే ఎట్లా తిరుపతి, వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచం మొత్తం చూస్తారు. కాదా మరి ఇప్పుడు ఏమంటారు చూడు, మరి ఇప్పుడు పెళ్లి కానులకు పెళ్లిలు, సంతానం కానులకు సంతానం, గసవని భక్తులు ఏమన్నా ఉన్నదా, పేరు ఉందా ఆది గణపతికి? తెచ్చుకుండా పేరు తెచ్చుకుండా ఉంటారు. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఇంత లక్షలాది మంది వస్తున్నారంటే వాళ్ళ కోరికలు తీరడం వల్లనే వస్తున్నారు ఇంతమంది. చాలా మంది ఉన్నారు. మాకు చాలా మంది చెప్పారు, పిల్లలు కానీ వాళ్ళు మాకు కొడుకు పుట్టాలి, 3 పిల్లలు ఆడపిల్లలు కొడుకు పుట్టాలంటే కొడుకు పుట్టిరు. అట్లా వాళ్ళు ఏం కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా జరుగుతున్నాయి కూడా. ఒక వైజాగ్లో పోలీస్ ఆఫీసర్ ఏదో మొక్కుని పోయాడు. అయితే మొక్కిన తర్వాత ఇట్లా మా గణేశుని లడ్డు ఆయన పార్సల్ పంపిమంటే మా స్నేహితుడు ఆయన అడ్రస్కి డ్యూటీ చేసిండు. అప్పుడు అంటే తెలంగాణ రాకముందు మాట చెప్తున్నా, ఆయన ఇంటికి ప్రసాదం పంపించి ప్రసాదం తిన్నప్పుడే అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, ప్రమోషన్ వచ్చిందని. అట్లా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చరిత్రను మహిమ తెలిసినోనికి చెప్తున్నా, దేవుని ఎవరైతే మనస్ఫూర్తిగా మొక్కుతారో వాళ్ళకి తెలుస్తుంది. గుట్టప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని పోతారు అందరూ. సంవత్సరం మొత్తము ఇక్కడ దేవుని అందరూ మొక్కుంటే ఈడికెళ్ళి ఇట్లా దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు మొక్కే పోతారు. మరి కొన్ని కోళ్ళకు మంచి అయిన వాళ్ళకు మరి దేవునికి ఏమన్నా కట్నాలు కానుకలు ఏమన్నా సమర్పించుకుంటారా? మనం ఏం తెలుసా, మనకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏం స్పెషాలిటీ అంటే మనం ఏ లీడర్ తిరిగోం, ఏ పొలిటీషియన్ తిరిగోం. మనం పోతాం ఏంటంటే ఇన్విటేషన్ ఇంకే ఏ లీడర్ దగ్గరికి ఒక మధ్యరాజు రవిచంద్ర గారు 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మళ్ళీ దానం నాగేంద్ర సపోర్ట్ చేస్తాడు తప్ప మేము పోయే లీడర్లకు. ఎందుకంటే ఇది భక్తుల వినాయకుడు. ఇక్కడ వచ్చి భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద వినాయకుడు అవుతుంది. అదే అడుగుదాం అనుకుంటున్నా. మరి తాత కోటికి పైసలకి అవుతుంది, మరి ఖర్చు అంతా 7 కేలు తెస్తున్నావు, ఎట సంగతి? మరి నువ్వు ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసి నువ్వు మరి ఇక్కడ పెడితే మరి మీ ఇల్లు గల్లా గిట్ట ఏమైనా తిప్పటాడుతుందా, ఏమైనా పంచాదా? లేదు, మేము ఏం చేస్తామంటే చేతుల దోస్తులకి చేతి బాధలు తీసుకుంటాము. తీసేసుకొని ఇప్పుడు 20 లక్షలు మనం తీసుకున్నా, ఇప్పుడు ఒక 25 లక్షలు ఒక ఆయన అకౌంట్లో 5 లక్షలు వేసిండు, 20 లక్షలు. ఆ పైసలతో మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఇది అయిపోగానే ఇప్పుడు ఇచ్చింది యాదవ్ అనేటని ఇచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ అంజులు యాదవ్, వీళ్ళు ప్రతి కొన్ని సంవత్సరాల నుంచి వినాయకుని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మంచి జరుగుతుంది. ఇంకో స్పెషల్గా చెప్పేది రాజు అని ఉంటాడు, మార్కెట్లో హార్ట్ షిప్స్ ముంగడ స్కూల్ ఉంటుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తాడు. ₹1 ఎక్కువ తీసుకుంటాడు ఆయన. మళ్ళీ గణేశుని డబ్బులు మొత్తం ఆయనే లెక్క పెడతాడు. మేము కూడా ఉన్నాము, ఆయనే లెక్క పెట్టి ఆయన చేతి మీదకి వెళ్ళి అందరికీ డబ్బులు కడతాం. చాలా తక్కువ మందికి తెలుసు అన్నమాట డబ్బులు లెక్క పెట్టే వాళ్ళకి. మందరు ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు ₹1 ఇస్తాడు. మళ్ళీ వీళ్ళ కోమటోల సంఘంలో రాజు అని ఉన్నాడు, మన రాజు అంటారు ఆయనది, మా బల్జే రాజు. ఆయన ఒక 2 లక్షల రూపాయలు ఇస్తాడు. మళ్ళీ తిరిగి ఆయనకి 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తాం. ఆయన ఒక 30,000 రూపాయలు చంద ఇస్తాడు. అట్లా ఈయన నమ్మిన వాళ్ళు మాకు వితౌట్ చేతి బదులు ఇస్తారు, మేము తిరిగి వాళ్ళ అకౌంట్లో వేసేస్తాం. ఇంకొక ఆయన శ్రీకాంత్ గౌడ్ అని ఉంటాడు, వినాయకుని మెడలో ఒక 500 దండేస్తాడు, ఒక 50,000. ఆయన సుమారు మేము ఎన్ని అడిగితే అన్ని ఇస్తారు. అట్లా ఇచ్చేసి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేస్తాం వాళ్ళకి. వినాయక చవితి కాగానే వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం అనమాట.
మళ్ళీ గణేష్కి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అనమాట. ఒక 20 లక్షలు ఒకరు ఇస్తారు. మెగా మెయిల్ కంపెనీ ఉంది కదా, మెగా ఇంజనీరింగ్స్ వాళ్ళు ఒక గణేష్కి మట్టి ఇస్తారు, ఒక 7 లక్షల రూపాయలు చెందిస్తారు. ఇంకొక పూర్ణచందర్ అంటే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తారు. వాళ్ళకు 30 నుంచి 35 లక్షలు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దీనివల్ల గణేష్కి సరిపోతుంది డబ్బులు. లాస్ట్ టైం ఒక్క సంవత్సరమే మాకు కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళు భక్తులు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా సంతోషంతో లేదు మాకు దేవుని మాకు అదృష్టం పైసలాగడం అని ఆగిరు. దాన్ని వేరే వాళ్ళు ఏంటంటే అరే డబ్బులు వినాయకుని అప్పు కాదు, వేరే సామాన్కి డబ్బులు ఇచ్చే ఉండే, స్టీల్ అయిన ఆగిండు. అట్లా అందరూ కూడా ఓపిక పడతారు, మన వెనక ముందైనా ఓపిక పడతారు. దీని తర్వాత కూడా గణేశోదయం తర్వాత నవరాత్రులు చేస్తాం. ప్రతిరోజు ఒక 300 కిలోల ప్రసాదం 9 రోజులు అన్నదానం ఉంటుంది. మన సీతారామ కళ్యాణం చేస్తాం. ఒక సుమారు ఒక 7,000 మన మందికి భోజనం చేస్తారు. ఇంకొక కోమటి అన్నాడు ఆయన కూడా సంవత్సరం మొత్తం రేషన్ ఇస్తాడు. రేషన్ ఆయన రామకృష్ణ ఇస్తాడు. మేము డబ్బులు ఎప్పుడు ఇస్తే సతాంచకుండా మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాడు. ఆయన సామాన్ ఇస్తాడు, ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ రాజన్ ఉన్నాడు. ఈ రాజన్ వచ్చేసి ఏం చేస్తాడంటే గణేశునికి వరి గడ్డి వరి పొట్టి ఇస్తాడు. ఆయన ఉన్నాడు ప్రభాకర్ అన్న గణేష్ మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆయన వచ్చి ప్రభాకర్ వచ్చి గణేశునికి సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటే అన్ని ప్రింట్ చేసి ఇస్తాడు. గజాననం భూతగణాది సేవితం అట్లా కపిత జంబు పలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం. ఎటువంటి శోకాలున్నా నష్టమైపోతాయి. ఏ శోకం ఉండదు. శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఒక్కసారి దండం పెట్టుకుంటే ఆయన పాదాలను చూసే చాలు, ఏం అవసరం లేదు. పాదాలను చూసే చాలు అన్ని శోకాలు పటాపంచలైపోతాయి. సంవత్సరం మొత్తము మంచైనా చెడైనా ఏం అడిగినా ఈయన ఇస్తాడు. సంవత్సరం వరకు ఆగుతాడు. సంగతి మరి గణేష్ ఎట్లా మొక్కినావు, నీకు ఎట్లా మంచి అవుతుంది, లక్ష్మీమూర ఎట్లా ఉరికొస్తుంది, ఏంది నీకు ఏం మంచి అయింది? ఆది గణపతి నమ్ముకుంటే ఏం చెప్తావు? ఆది గణపతి నమ్ముకుంటే నీకు ఏం మంచి అయింది? నీకు ఏ రకంగా లక్ష్మీమూర ఇంట్లో కొట్లాడుతుంది? ఇప్పటిదాకా నువ్వు గణేషకు ఏం సమర్పించుకున్నావు కట్నాలు కానుకలు? అంతా మంచిగా అవుతుంది. గణేషుని మేము ఉన్నప్పటి నుంచి వ్యాపారి ఖర్చు పెడతావు ఆట గణేషకు, ఖైరతాబాద్ గణేషకు వ్యాపారి ఖర్చు పెడతావు పైకం. మేము అన్నదానం గిట్లా చేస్తాము. దానికి బియ్యం గిట్లా ఇప్పిస్తాము, బియ్యం ఇప్పిస్తాము, అన్ని ఇప్పిస్తాము. అన్ని ఇప్పిస్తాము, వాళ్ళకు బియ్యం ఇప్పిస్తాము, అందరు ఇప్పిస్తాము వాళ్ళకి. ఆయన బుక్స్ చెప్తా ఓ తాత ఇసుండ్రా ఆయేషా బుక్స్ అందరు పంచుతాం. అన్ని బుక్స్ కూడా ఇస్తాడు మాకు. ఎప్పటి నుంచి మొక్కుతున్నావు ఈ గణపతిని? నేను పుట్టినప్పటి నుండి మొక్కుతున్నా. ఇది 1954లో ఫస్ట్ వీళ్ళ పెద్దనైన గణేశుని పెడతా అంటే దీని గణేశుడు 1 ఫీట్ గణేశుడు ఇప్పించింది మా తాత. కోమటి లక్ష్మయ్య, అరుణార్తి లక్ష్మయ్య అంటారు. ఇక్కడంతా కోమటి లక్ష్మి అని పిలుస్తారు. 1954లో చందాకు వస్తే చందా ఇస్తే మీరు ఖర్చు పెట్టుకుంటారు, వద్దు నేను గణేశుని తీసుకోవతా అంటే ధూల్పేట తీసుకుపోయి నడుచుకుంటా. అప్పుడు 1954లో ఏం లేవు. ఇక్కడ నుండి మడితోని స్నానం చేసి పోయి 1 ఫీట్ గణేశుడు ఇప్పించండి వీళ్ళ పెద్దనైనా. బంధం వెనకడికే అల్లుకుంది, అదిరే పోతుంది. అప్పటి నుండి నేను 3వ తరము, నా కొడుకు, నా తర్వాత నా మన్మడు 5వ తరం అన్నమాట. ఇప్పుడు అందరి సహకారంతో గణేశ ఉత్సవాలు అనేది రన్నింగ్ అవుతా ఉందన్నమాట. ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా అందరూ ఇబ్బంది పడ్డా కానీ అందరూ సపోర్టివ్గా ఉంటారు. 10 రోజులు చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ వినాయకుని వెనుక సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా ఆ ఇది రామసేతు నిర్మాణంలో ఉడత సమవంతు సాయం ఎట్లనో ప్రతి ఒక్కరు ఉన్నారు. మా అన్నయ్య కూడా ఉన్నారు. 24 గంటలు మా సొంత అన్ననే కానీ 24 గంటలు కూడా దేవుని మేము లేని టైంలో మొత్తం ఈయననే చూస్తూ ఉంటాడు. సందీప్ గారు, ఈయన ఇంకా మా బడా గణేష్ బ్రదర్స్ అని ఉన్నారనమాట. ఈ బ్రదర్స్ టీమ్ అనమాట. 18 మంది బస్సి పెద్దలు చెప్పిన కదా, దానం నాగేందర్ గారు, ఇతర పెద్దలు అందరూ చాలామంది, జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే చింతల రామచంద్ర గారు, మన విజయారెడ్డి కార్పొరేటర్ గారు, అందరు సహకారంతో మాకు గణేష్ ఉత్సవాలు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉందన్నమాట. చెప్తా మరి ఇప్పుడు ఖైరతాబాద్ ఆది గణపతిని చూస్తేందుకు, ఖైరతాబాద్ ఆది గణపతిని మనసు నిండా తలుచుకొని కొలుసుకుంటేందుకు ఎక్కడెక్కడికి వస్తారు పబ్లిక్? మొత్తం ప్రపంచం మొత్తం వచ్చి ఇక్కడ మొక్కుకుంటే ఏది మొక్కుకున్నా అది నెరవేరుతుంది. వాళ్ళు ప్రపంచం అమెరికా కానీ అన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మొక్కుకొని పోతే ఏది మొక్కుకున్నా పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు. మంచిగా అన్నిటికీ అందరికీ మంచిగా అవుతుంది. ఏది మొక్కుకున్నా మంచిగా అవుతుంది. మా పాప కూడా మంచిగా ఇప్పుడు బైపీసీ చదివింది, పాస్ అయింది.
ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ సీట్ కూడా ట్రై చేస్తున్నాను నేను కూడా. నాకు కూడా మంచిగా అయింది. నేను 24 గంటలు మేల్కొంటుంటే గణేష్ని మా నాన్నగారు ఉన్నప్పుడు. నాకు కూడా మంచిగా అయింది. బస్తీలో ప్రతి ఒక్కళ్ళకు అందరికీ ఈ అందరి సపోర్ట్ వల్లనే ఇంత పెద్దగా గ్రాండ్గా చేస్తున్నాం మేము. మొత్తానికి ఈ రకంగా కథ అమ్ముతుంది. మరి ఇక్కడ కొన్ని కోళ్ళాగలు ఉన్నాయి. మరి ఈ కోళ్ళాగలు కూడా ఏమంటే ఏంది ఓ పిల్ల చెప్తా మరి నువ్వేపటి నుంచి మొక్కుతున్నావు గణపతిని, అసలు ఏంది ఏం కథ? నువ్వేమన్నా మరి సాయం చేస్తున్నావా? అన్ని గల్లపేట నింపుతున్నావా గణేష్? ఏ గల్లపేట నింపినా కానీ అది చేరే కాడికి చేరుతుంది. అమ్మో ఇది చిన్నతనం ఏం కాదు. అంతా ఆ గణేశుని లీల మహిమ ఆ చల్లని చూపులతో మేము కూడా చల్లగా ఉన్నాం. ఎన్నో కష్టాల నుండి ఇక్కడికి వచ్చినాము. ఆ నీడలో మేము బతుకుతున్నాం. నువ్వు చెప్తా ఏమనిపిస్తుంది మరి ఖైరతాబాద్ గణపతి గురించి ఏం చెప్తావు? మరి ఆయన రూపురేఖలు ఆయన చూడగానే కండ సలువ అంటున్నారు. మరి నీకేమనిపిస్తుంది పానం? కోరికలన్నీ నెరవేరుతున్నాయి. కోరుకునే కోరికలన్నీ నెరవేరుతాయి. దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి కోరికలన్నీ నెరవేరుతాయి. దేవుని దగ్గర చాలా మంది వస్తారు, చాలా మంది మొక్కిపోతారు. గణేష్ నవరాత్రుల రోజులు ఇక్కడ పుష్క పోతే రాళ్ళంత జనం ఉంటారు. పుష్క పోతే రాళ్ళంత జనం ఉంటారు. మంది రోజుకో లక్ష మంది వస్తారు ఆరాంగా. ఆరాంగా వస్తారు 1,00,000. ఇంకా ఎండింగ్ టైంలో అయితే ఎక్కువ మంది వస్తుంటారు. మొత్తం రోడ్లన్నీ ట్రాఫిక్ లైట్ ఫుల్ అయిపోతాయి. ఈ ఏరియాలోకి వెళ్ళి బస్సులే పోరావు. ఇక్కడ అటు ఇటు ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతాయి. ఇప్పుడు ఎట్ట సంగతి ఏం సంగతి? మరి ఖైరతాబాద్ ఆది గణపతి గురించి నువ్వేం చెప్తావు? ఆ తండ్రి స్వచ్ఛమైంది మహిమ అయింది నీకు ఏ రకంగా అనిపిస్తుంది? నువ్వేమన్నా కట్న కానుక సాయం చేసివా ఈ దేవునికి? ఈ ఖైరతాబాద్ వినాయకుల గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన కోరిన కోరికలు నెరవేర్చే వ్యక్తి ఎవరికో కాదు, ప్రత్యక్షంగా నాకే జరిగింది. నేను ఒక సంవత్సరం మా బాబు నీట్ ఎగ్జామ్ రాసిండు. సంవత్సరంలో నీట్లో మా బాబు సీట్ రావాలని మొక్కినాను. 100% సీట్ వచ్చింది. ఈ 4వ సంవత్సరం మా అబ్బాయి MBBS నేను మొక్కిన 100% సీట్ వచ్చింది. జాయిన్ అయ్యిండు. ఇది 4వ సంవత్సరం. అట్లా నేను ప్రతి సంవత్సరము మా వరి పొలంలో వండినటువంటి గడ్డి, మా రైస్ మిల్ ఉన్నటువంటి వరి పొట్టును ప్రతి సంవత్సరం నేను సమర్పిస్తాం. ఇక్కడ మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈడ ప్రతి అమావాస్యకు 500 మందికి అన్నదానం చేస్తాం. గత సంవత్సరము 70 హోమగుండాలు 280 మంది జంటలతోటి లక్ష్మీ గణపతి హోమం చేయించినాం. గత 2 సంవత్సరాల నుంచి 1,00,000 రుద్రాక్షలు వినాయకునికి సమర్పించి ఆ రుద్రాక్షలు మళ్ళీ తీసి భక్తులకే వితరణ చేసినాం. ఇక్కడ మేము 9 రోజులు 9 నవరాత్రుల రోజులు ప్రతిరోజు సాయంత్రం నైవేద్యం మా సంఘ సభ్యులు అందరం కలిసి ప్రతి సంవత్సరం నైవేద్యం తీసుకొస్తాము. ప్రజలు నైవేద్యకిస్తాం. నిజంగా అద్భుతమైన దేవుడు, ఎంతో మహిమగల దేవుడు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. అందుకే మేము ఏ కార్యక్రమం తలపెట్టినా ఫస్ట్ మేము విఘ్నేశ్వరం దండం పెట్టినాకనే కార్యక్రమం చేస్తాం. మా ఖైరతాబాద్ దేవుడు అంటే మా ఇంటి దేవునితో సమానంగా మా ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతాం మేము అందరం కూడా. చాలా అద్భుతమైన దేవుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క టీవీ సభ్యులందరికీ కూడా, మీకు కూడా చాలా టీవీ యాజమాన్యానికి మరియు మీ అందరికీ కూడా మా ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం తరఫున పేరున ధన్యవాదాలు. ఇక మరి మొత్తానికి అయితే మోగిందులో ఇక మరి ఖైరతాబాద్ ఆది గణపతి అసలు ఆయన పుట్టు పూర్వము ఎక్కడ మొదలయ్యింది? మరి ఆయన ఇంత ఏ రకంగా ఆయన మరి ఇలా ఈ స్థాయికి వచ్చిండు ఆ భగవంతుడు? గంపంత కన్ను పెట్టుకొని భక్తులను చల్లని చూపుతోటి వాళ్ళ కష్టాలను కరిగిస్తుండు అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఆయన అంటే మాకు అపారమైన ప్రేమ, అభిమానము, నమ్మకము, విశ్వాసము. మేము మనసులో ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది మాత్రము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి చెప్తున్న ముచ్చట్లు. ఇక మొత్తానికైతే ఇప్పటిదాకా చైర్మన్ కూడా మాట్లాడిండు కదా, మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ కూడా మాట్లాడిండు. మరి ఏ రకంగా మేము ఇక్కడ గణపతిని తయారు చేస్తున్నాము, ఎప్పటి నుంచి ఇక్కడ వచ్చిపోయే భక్తుల నమ్మకం ఏంది, ఏ రకంగా నమ్ముతారు, ఏంది ఏం కథ అనేది మరి ఈ రకంగా మోతమవుతుంది. ఇక ఆది గణపతి అతి త్వరలో ఇక మరి కొలువు తీరబోతుండు. అందాదా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది పెద్ద మనిషి? గణపతి ఇక్కడ కొలువు ఎక్కుతకు ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక నెల 15 రోజులు టైం పడుతుంది. ఈ లోపు పోతే పనులు పోతాం ఇక కథం చెయ్యాలి. అయిపోతుంది. నెల 15 రోజులు అయిపోతుంది. 3 నెలల అందుకోసమే 2 months 2 నెలల ముందు నుంచి స్టార్ట్ అయింది. నెల 15 రోజులు అయిపోతుంది. అంటే ఇప్పుడు వినాయక చవితి పండుగకు అంటే ఇంకా వారం ఉందనంగా అవుతుందా? పండుగ వారం ఉండంగా అయిపోతుంది. ఈ నిర్మాణం మొత్తం అయిపోతుంది. 3 నెలల ముందుగా స్టార్ట్ చేస్తారు. 3 నెలల ముందుగా స్టార్ట్ చేస్తారు. చెప్తా నీ పేరేం పేరే?
గిరి అండి నా పేరు. మరి నీకెట్ అనిపిస్తుంది ఇక్కడ? స్వామి అందరి చల్లని దీవెనతోటి మనకు కాపాడుతుండు. ఆయన అసలు కొలువు అయి మన హైదరాబాద్లో ఇప్పుడు ప్రపంచానికే పెద్ద దేవుడు. మనం గర్వపడాలి. నీకేమైనా మంచి జరిగిందా మొక్తే? అందరికీ జరగాలి, నా ఒక్కని కాదు, అందరికీ జరుగుతుంది. నీకేమైనా జరిగిందా అంటున్నా? ఏమైంది? ఏమైంది? అందరు కోరుకున్న కోరికలు మనకు తీరుతున్నాయి. ఏం కోరుకున్నావు చెప్పరాదు, నేను కూడా కోరుకుంటా. చాలా కోరుకున్నా అంటే మా పిల్లలు బయట దేశం పోవాలనుకున్నారు, వాళ్ళు వెళ్ళిర్రు. నేను ఒక జాబు చేయాలనుకున్న వాళ్ళు చేస్తుర్రు, అది ఆనందం. అంతా ఆయన చలువ. ఎంత పెద్ద మన భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే స్వామి విఘ్నేశ్వరుడు. ఆయనకు మనం ఎంత భక్తిగా ఉంటే అంత మన దేశాన్ని కూడా కాపాడతాడుగా. అది ఇక గిదులో మొత్తానికి ఖైరతాబాద్ ఆది గణపతిని తలుసుకుంటే, ఆయన మనసు నిండా కొలుసుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది అన్నట్టుగా చూసినా ఈ పిల్లగాడు ఏమన్నాడు ఇప్పుడు. ఇక పిల్లల్ని అంటే ఖండాలు దాటించి సముద్రాలు దాటించి బయట దేశం దూరాలంటే ఇగో ఈయన ముక్కుకుంటేనే అయ్యిందట. ఇక అందుకనే మరి మీకు కూడా మీ మనసులో ఏ కోరిక పుచ్చినా ఖచ్చితంగా రాని ఖైరతాబాద్ ఆది గణపతిని పద్ధతి బట్టి మనసులో కోల్చుకొని మీకు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని కూడా మరి మీ నర్సయ్య తాత ఇక్కడ ఉన్న భక్తులు, ఇక్కడ ఉన్న ఆది గణపతి భక్తులు కూడా చెప్తున్న ముచ్చట్లు కాబట్టి ఇక మరి ఇప్పటిదాకా మీరు చెవులారా విన్నారు, కళ్ళారా చూసిరు కాబట్టి ఇక మర్చిపోకుండా మానక మరవకుండా ఆది గణపతిని మొక్కి మీ కోరికలు తప్పకుండా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా మీ నర్సయ్య తాత కూడా కోరుకుంటుండు. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, ఖైరతాబాద్ గడ్డ.